కడపలో నిర్వహిస్తున్నటువంటి మహానాడు ఏర్పాట్లు కొలిక్కి వచ్చాయి. అయితే ప్రస్తుతం మనతో అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని తెలుసుకుందాం. సార్ చెప్పండి, కడపలో ఏర్పాట్లు కొలిక్కి వచ్చాయా లేదా ఇంకా ఒకరోజే టైం ఉంది, ఎలా జరుగుతున్నాయి సార్? మాకు అన్ని ఏర్పాట్లు కూడా చాలా సక్రమంగా జరుగుతున్నాయండి. సకాలంలో ఖచ్చితంగా పూర్తి చేస్తాం. మొదట్లో కొంచెం యుద్ధం అనే ఆపరేషన్ సింధూర్ వల్ల కొంత ఆలస్యం అవ్వడం, మొదట్లో మాకు అందరికీ కూడా కొంత డౌట్ ఉండేది, కడపలో చేయగలమా లేదా, ఇక్కడ ప్రజలు ఎలాగుంటారు, నాయకులు ఎలాగుంటారు, ఇక్కడ మనకి ఆ ప్రాంగణాలు సెట్ అవుతాయని. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మా నాయకుల యొక్క ఉత్సాహం చూసిన, అక్కడ ప్రజల యొక్క ఆదరణ చూసిన చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరూ ఒక సహాయ సహకారాలతో మేము ప్రాంగణం అంతా కూడా పూర్తి చేసుకుంటున్నాం. రేపటికల్లా అంటే 26, మాకు 27 నుంచి ఆ మీటింగ్ మహానాడు మీటింగ్లు ఉన్నాయి, సభలు. దానికి ముందే మేము పూర్తి చేసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది కడపలో చేసుకోబోయేటటువంటి మహానాడు కని విని ఎరగని విధంగా, అలాగే కడప యొక్క ఖ్యాతిని, రాయలసీమ యొక్క ఖ్యాతిని ఈ మహాసభల ద్వారా ప్రపంచానికి తెలియజేయబోతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 43 మహానాడులు చేశారు, కానీ ఈ 44వ మహానాడు ఉన్నంత ఆసక్తి ఎప్పుడు లేదు. ఎందుకుంది అంటారు ఇంత ఆసక్తి? ఇంత ఆసక్తి ఎందుకుందంటే, మా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నందమూరి తారక రామారావు గారు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన సంవత్సరం వచ్చినటువంటి అన్ని సీట్లు ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి 2024 సార్వత్రిక ఎన్నికల్లో. సో అది ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్ష. ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఆదరించినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆ సభ నిర్వహించాలనుకున్నాం, ఇక్కడ ఘనంగా కూడా నిర్వహించబోతున్నాం. అందుకే ఆ ఆసక్తి అంతా ప్రజల్లో ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మహానాడుకి ఇంకా చాలామంది మంత్రులు అందరూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు, ఆయనతో మాట్లాడతాం. సార్ చెప్పండి, కడపకు వచ్చారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? కడపలో మహానాడు అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అత్యంత ప్రతిష్టాత్మకంగా, మరి తెలుగుదేశం చరిత్రలో తొలిసారిగా ఈ కడపలో నిర్వహించబోయే మహానాడికి ముఖ్యంగా మనం చూశారు, అమరావతి మోడీ గారు వచ్చినప్పుడు కేడర్ని ఇన్వాల్వ్ చేయాలన్న చిన్న నిర్ణయంతో కేడర్ అంతా ఉత్సాహంగా లక్షలాది అక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ మహానాడు అనేది ఒక పండగ వాతావరణం తెలుగుదేశం తమ్ముళ్ళందరికీ కూడా. మరి మనం చూడబోతూ ఉన్నాం, రానున్న ఈ 3 రోజుల్లో ఈ కడప జిల్లా అంతా కూడా పసుపుమయం అవటం, 1000 కళ్ళుతో ఎదురు చూసే, ఎందుకంటే 94 స్ట్రైక్ రేట్తో మనం సీట్లు సాధించి ఈ ఎన్డీఏ కూటమి సీట్లు సాధించిన తర్వాత తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఇక్కడికి రావడానికి, ఈ యొక్క కార్యక్రమం, ఈ పండగ వాతావరణం భాగం అవడానికి అందరూ కూడా సంసిగ్ధమై ఉన్నారు. కడపలో వర్షం వచ్చేలాగా ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. ఒకవేళ మహానాడుకు వర్షం అడ్డంకి అయితే దానికి సంబంధించిన ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? మాకు వర్షం వచ్చినా ఏం ప్రాబ్లం లేదండి, ఎందుకంటే మా ప్రతినిధుల సభని మనం పూర్తిగా ఆ వాటర్ ప్రూఫ్ షెడ్డే వేసాం. సో ఆ సమస్య ఏం లేదు. బహిరంగ సభకి ఏమైనా వర్షం వస్తే కొంచెం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది, మా పరిస్థితి ఉంటుంది. కానీ మాకు ప్రతి ఏడాది మాకు చేసేదే కనుక వరుణ దేవుడు యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటుందండి. మేము ఘనంగా చేసుకోబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ భయం అయితే మాకు లేదు. ఇది చెప్తున్నారు. కడపలో పసుపుమయంగా కడప మారింది. మొత్తంగా కడపలో మహానాడును దిగ్విజయం చేసి చూపుతామని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వం కూడా చెప్తోంది. అలాగే ఇప్పటికే చాలామంది మంత్రులు, ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా కడప చేరుకున్నారు. ఇంకా రేపు ఒక్కో రోజే సమయం ఉంది. మొన్నాడు నుంచి కూడా కడప మహానాడు ప్రారంభమవుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారని చెప్పి కూడా తెలుస్తోంది. కెమెరామెన్ సాగర్తో రామచంద్ర, కడప జిల్లా, జీ తెలుగు న్యూస్.